అదిలో ఉండవనా, టైం పడుతుందనా ఫైనల్ గా ఆయన చెప్పిన దానికి అర్థం? ఇచ్చిన రోజున తీసుకోండి, అది లోక్ కళ్యాణం కోసం చేసినట్టు. వాటి కోసం ఇవ్వని రోజున అదంతా జగన్ వల్లనే ఇవ్వలేకపోతున్నారని రాయండి. కథను రాసే ప్రతిసారి కూడా జగన్ వల్ల ఇవ్వలేకపోతున్నారు, ఇద్దామని బాబు గారు అనుకున్నారు, ఇచ్చారనుకోండి, బాబు సాధించి ఇచ్చారు, కష్టపడి ఇస్తున్నారు. ఇదే టైంలో పారిశ్రామికవేత్తలు నిజంగా జగన్ ఉంటే రావడానికి భయపడతారా? అంటే లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు ఎవరు రాలేదా? అదాని ఎవరి దగ్గరకు వచ్చాడు, మరి అంబానీ ఎవరి దగ్గరకు వచ్చాడు, బజాంక లేకపోతే కనుక వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మళ్ళీ పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట కదా, మళ్ళీ జగన్ వస్తాడేమో, వస్తే మా పరిస్థితి ఏంటి అంటే జగన్ రాడు అనే ఒక భరోసా ఈయనిస్తున్నారా, లేదంటే ప్రజల నుంచి తీసుకుంటున్నారా? ఇక మేము జగన్ కి ఓట్లు వేయం, జగన్ కి ఓట్లు వేస్తే పరిశ్రమలు ఇంకా రావు అని భయపడుతున్నారా? ప్రజలకి చెప్పడం మీరు జగన్ వస్తే రానంటున్నారని వాళ్ళ సైకలాజికల్, అది మైండ్ గేమ్, పొలిటికల్ మైండ్ గేమ్ అనమాట బేసిక్. ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళలో అంబానీ 3 సార్లు వచ్చాడు, అదానీ వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు, అట్లాగే బజాంక, హిందూజా, భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక ప్రతి ఒక్కడు వచ్చాడు జగన్ దగ్గరికి. వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అవే కదా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ నన్ను ఎంతో ఈ 4 లక్షల కోట్లు 4 నెలల్లో వచ్చినాయి అన్నారు, అది ఇప్పుడుది కాదు, జగన్ టైంలో తెచ్చుకున్న ఒప్పందాలే కదా కంటిన్యూ చేస్తానంది. అదాని వాళ్ళు డేటా సెంటర్ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది, అంబానీ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది. అందుకోసమే కదా ఒక ఎంపీ సీట్ కూడా అతనికి ఫ్రీగా ఇచ్చింది జగన్, పరిమళనత్వాన్ని పెట్టి. అలాగే ఈ రాష్ట్రంలో పరిమళనత్వాన్ని ద్వారా బోల్డ్ పట్టుకొచ్చాడు జగన్.